ఐపీఎల్, ఇండియన్ పేపర్ లీక్, కీ ప్లేయర్స్ నరేంద్ర మోదీ, ధర్మేంద్ర ప్రధాన్, ఎన్టీఏ. యువత ఆగ్రహాన్ని చాటిన జంతర్ మంతర్ ఆందోళన పోస్టర్ ఇది. వేదికలు లేవు, పెద్ద కటౌట్లు లేవు, బ్యానర్లు లేవు. తోటి వ్యక్తులే వేదికలు. అంతా కలిసి బలంగా నిలబడ్డము, నినదించడమే దేశాన్ని కదిలించిన అతిపెద్ద మైక్. వీళ్ల వెనుక ఉన్నది అంబేద్కర్ స్ఫూర్తి, భగత్ సింగ్ ధైర్యం. రక్షణగా జాతీయ జెండా. కాక్రోచ్ జనతా పార్టీ ఫస్ట్ ప్రొటెస్ట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి హింసకు తావు లేకుండా సక్సెస్ అయింది. నెల రోజుల క్రితం ఆన్లైన్ సెటైర్గా పుట్టిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఆఫ్లైన్ యూత్ మూమెంట్గా గ్రౌండ్లోకి వచ్చింది. ఫస్ట్ జెన్జీ మూమెంట్గా ఫస్ట్ గ్రౌండ్లో అడుగుపెట్టింది. నహీ డరేంగే, నహీ డరేంగే, మీరు మమ్మల్ని తుడిచేయలేరు, మేం మీకు భయపడేది లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ఢిల్లీ వేదికగా హెచ్చరించింది. ఢిల్లీలో మొదలైన ఈ ఫస్ట్ జెన్జీ ఆందోళన ఆరంభం మాత్రమే. ఇక మీదట దేశవ్యాప్తంగా ఇలాంటి ఆందోళనలు చేపట్టబోతోంది కాక్రోచ్ జనతా పార్టీ. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడంతో వచ్చే శనివారం కూడా ఢిల్లీ జంతర్ మంతర్లో ఇలాంటి ఆందోళన నిర్వహిస్తాము అని చెప్పి ఆ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ప్రకటించారు. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటానో అని చెప్పి మా అమ్మ ఎలా భయపడిందో ఇప్పుడు తిరిగి వస్తూ ఉంటే నన్ను జైల్లో పెడతారేమో అని చెప్పి మా అమ్మ, నా చెల్లెలు ఏడుస్తున్నారు, రావద్దు అని చెప్పి బతిమాలారు అని చెప్పి అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. जितना मेरी माँ उस दिन नहीं रोई, जितना मैं यूएसए को जा रहा था, उतना वो तब रो रही थी जब मैं अपने घर वापस आ रहा था. पिछले 2-3 दिन से मेरी माँ और मेरी सिस्टर रो रहे थे कि तू वापस चला जाएगा तो तुझे ये लोग अंदर डाल देंगे. ఇది మా అమ్మ బాధ మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరి అమ్మలు ఇలాగే భయపడుతున్నారు, కానీ మేము భయపడము అని చెప్పి అభిజిత్ ధైర్యంగా ప్రకటించారు. उनको डर था, मुझे अपने घर पर आने से उनको डर लग रहा था. ये डर मेरी माँ का अकेले का डर नहीं है. इस देश में जो भी बच्चा, जो भी स्टूडेंट, जो भी युवा पॉलिटिक्स के ऊपर बोलेगा, इस सरकार के खिलाफ बोलेगा, उस पर उसकी माँ को डर लगता है कि मेरे बेटे को ये कहीं अंदर न डाल दे. कब तक हम ऐसे डर में जिएंगे? एक बार इनको बता दो, हम इनकी डर की राजनीति से अब नहीं डरने वाले. అంతేకాదు ఈ 12 ఏళ్లలో హిందూ ముస్లిం గొడవల వల్ల ఒక్క జాబ్ అయినా క్రియేట్ అయిందా దేశంలో అని చెప్పి క్వశ్చన్ చేశారు. जनता पार्टी कोई प्लान की गई वाली पार्टी नहीं है. ये हर एक युवा की आवाज है, सरकार के नाराज है. 10-12 साल से आपने हमें हिंदू मुसलमान में अटकाए रखा. हिंदू मुसलमान के देश में नौकरियां मिल रही है. ప్రఖ్యాత పర్యావరణవేత్త, లద్దాఖ్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ఈ జెన్జీ మూమెంట్లో పాల్గొన్నారు. మన దేశ విద్యా వ్యవస్థను ప్రక్షాళించాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి ఆయన ప్రకటించారు. హలో కాక్రోచెస్ అని చెప్పి తన స్పీచ్ స్టార్ట్ చేసిన వాంగ్చుక్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో పెను మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. వాంగ్చుక్ని చూడడానికి, ఈ ఆందోళనలో పాల్గొనడానికి చాలా పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. कॉकरोचेस जो यहाँ आए हैं उन सबको मेरा शुभकामनाएं, अभिनंदन. कॉकरोच इन चीफ और सारे कॉकरोचेस को लद्दाख का प्यार भरा अभिनंदन. मैं बहुत बहुत प्रभावित हूँ, बहुत इम्प्रेस्ड हूँ. వాంగ్చుక్ చుట్టూ చేరిన విద్యార్థులు జేఎన్యూ స్టైల్లో వినిపించిన నినాదాలతో జంతర్ మంతర్ దద్దరిల్లింది. छात्र विरोधी है सरकार नहीं चलेगी.
మోదీ మీడియా చోర్ హై అనే నినాదాలతో తమ సమస్యల్ని పట్టించుకొని మీడియా మీద విద్యార్థులు ఇలా గలమెత్తారు. కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఈ ప్రొటెస్ట్ని ముందే అనౌన్స్ చేసిందో జూన్ 6వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్లో ఎలా ప్రకటించారో అలాగే ఆర్గనైజ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత ఒక చేతిలో పుస్తకాన్ని, ఇంకో చేతిలో జాతీయ జెండాని పోలీసులకు ఇవ్వడానికి పువ్వుల్ని తీసుకొని వచ్చి ఈ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేశారు. అభిజిత్ దీప్కే విమానాశ్రయానికి రాగానే ఆయన అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో కూడా, దీనికి సంబంధించి చేసిన వీడియోలో కూడా అసలు వస్తారో రారో, ఇది జరుగుతుందో లేదో అని చెప్పి చెప్పాను. అతను కూడా అరెస్ట్ చేస్తారేమో, అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఎవరు విమానాశ్రయానికి రాకండి అని చెప్పి ముందే చెప్పారు. కానీ విమానాశ్రయం దగ్గరికి పెద్ద ఎత్తున పోలీసులు వచ్చినా కూడా ఎవరు కూడా అభిజిత్ని అడ్డుకోలేదు. ఎయిర్పోర్ట్ నుంచి అతను నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. శాంతియుత నిరసనకు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి అడగగానే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఇది కూడా ఆశ్చర్యకరమైన విషయం. పర్మిషన్ ఇవ్వరేమో అని చెప్పి అందరూ భావించారు కాబట్టి. సో పర్మిషన్ డినై చేసిన, అభిజిత్ను అరెస్ట్ చేసిన ఈ మూమెంట్ చాలా పెద్దదవుతుంది అని చెప్పి భావించిందేమో కేంద్ర ప్రభుత్వము. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చెయ్యనివ్వండి చూద్దామని చెప్పి పర్మిషన్ ఇచ్చినట్లున్నారు. అంతకంటే ముందే అంటే జూన్ 5వ తేదీ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులంతా కూడా, అంటే పెద్ద పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా జంతర్ మంతర్ ఆందోళనలో యువత ఎలా పాల్గొనాలో డూస్ అండ్ డోంట్స్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువరాటి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎలా మీరు పాల్గొనాలి, ఎలా ఉండకూడదు అని చెప్పి చెప్పడానికే రిలీజ్ చేశారు. సో జంతర్ మంతర్కి వచ్చే వాళ్ళంతా శాంతియుతంగా మాత్రమే నిరసనలో పాల్గొనండి అని చెప్పి, వచ్చేటప్పుడు పుస్తకాలు పూలు తీసుకొని రండి అని చెప్పి, పోలీసులకి ఫ్లవర్స్ ఇవ్వండి, వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి, సింగిల్గా రాకండి, వీలైతే ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని రండి, ఇలా చాలా జాగ్రత్తలు చెప్పారు. ఈ ఆందోళన ప్రధాన డిమాండ్ ఒకటే, 1 కోటి మందికి పైగా విద్యార్థుల్ని ఎఫెక్ట్ చేసిన, అంటే అనేక లీకేజీల వల్ల 1 కోటి మందికి పైగా విద్యార్థులు ఎఫెక్ట్ అయ్యారు. అందుకు ప్రధానమైన బాధ్యులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అతను రాజీనామా చేయాలి అని చెప్పి ఏకైక డిమాండ్తో ఈ ప్రొటెస్ట్లో అందరూ పాల్గొన్నారు. దీన్నే స్పష్టంగా ముందు నుంచి ప్రచారం చేశారు. అందుకు తగ్గట్టే యువత ప్రిపేర్డ్గా అక్కడికి వచ్చారు. ఎక్కడా కూడా యువత అదుపు తప్పలేదు. ఎటు చూసినా కూడా అంబేద్కర్ చిత్రపటాలు, జాతీయ జెండాలు, కాక్రోచ్ల మాస్కులు, ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేస్తూ రకరకాల పెయింటింగ్స్ని ప్రదర్శించారు, రోడ్ల మీద రాశారు, అండ్ వాళ్ళ నినాదాలు చేశారు. धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो, धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी. రాజకీయ పార్టీలు నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు పూర్తి భిన్నంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమానికి స్టూడెంట్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే రాలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు, చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చారు. As a mother of 22-year-old girls, I feel that pain. I know I've seen through it that how children suffer. I have gone against my parents too to come here. I have just this is my right to have an education, to a basic necessity of every student, right? So that's why I'm here. జంతర్ మంతర్లో జరిగిన ఈ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ ట్రై చేశాయి. పోలీసుల పర్మిషన్తో జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమం దగ్గరకు వచ్చి జై శ్రీరామ్ అని చెప్పి నినాదాలు చేసి ఇక్కడున్న యూత్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. బూతులు కూడా తిట్టారు. ये देश के गद्दार मुस्लिम जिहादियों और खालिस्तानियों के साथ ये कॉकरोच पार्टी चल रही है, इनकी कमर तोड़ने के लिए आए और कमर हम तोड़ेंगे. यहाँ पे तो अंदर कॉकरोच जनता पार्टी का प्रोटेस्ट चल रहा है और आपका क्या कहना है? आप लोग यहाँ पे अभी हमने कॉकरोच पार्टी को 5-7 मिनट दिए कि जितना भी कूदना है कूद लो, हम पैरों से मिसल देंगे. हम सनातनी लोग हैं, हिंदुस्तानी लोग हैं, इनको इस तरीके से मिसलेंगे. जो एक गतिविधि हमारे देश में गलत करना चाहते हैं ना, जो देश में बैठा था उसको तो लात मार के वहाँ से भगा दिया. अब यहाँ पे उसको अपनी ఇందులో అన్ని మతాలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు. మరీ ముఖ్యంగా ఎక్కువ మంది హిందువులు కాబట్టి ఎక్కువ మంది హిందూ
యూతే ఇక్కడ ఉంటారు కదా, ఇలాంటి చోటుకి రైట్ వింగ్ ఆర్గనైజేషన్ రావడం ఏంటి, గొడవ చేయడం ఎందుకు, అసలు లేని ఉద్దేశాలని ఆపాదించడానికి వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆ అజెండా క్లియర్ కట్ గా అర్థమైపోయింది అందరికీ కూడా. వీళ్ళ ధోరణి చూసిన యూత్ మేము కూడా బీజేపీకే ఓటేసాము గతంలో, కానీ ఈ స్థాయిలో పేపర్ లీకేజీలు చూస్తుంటే క్వశ్చన్ చేయకుండా ఇక్కడికి రాకుండా మా వాయిస్ చెప్పకుండా ఎలా ఉంటాము అని చెప్పి పిక్ టీవీ రిపోర్టర్ తో చెప్పారు. ఇలా ये तो प्रोटेस्ट लग रहे हैं कर रहे हैं अगर कोई जय श्री राम लगा रहा है उससे दिक्कत क्या? अगर कोई जंतर मंतर पे आके देश विरोधी बात करे या उल्टी सीधी बात करे, हम बच्चे फ्यूचर है हम लोग, अगर हम नहीं पढ़े तो सब सिस्टम बेकार हो जाएगा, बर्बाद हो जाएगा। और ये नेताओं के बच्चे कहाँ पढ़ रहे हैं? पीयूष गोयल का बच्चा कहाँ पढ़ रहा है? स्मृति ईरानी का बच्चा कहाँ पढ़ रहा है? कोई जवाब देगा? ये जो अभी ये लोग इतने सारे लोग आ रहे हैं ये कर रहे हैं सर, हमारा प्रोटेस्ट पीसफुल चल रहा है, कोई पॉलिटिकल प्रोटेस्ट नहीं है, पहला दिन है सर। एक बात बताऊं, 2014 में सर मैंने भी बीजेपी को वोट दिया था, इससे मैटर नहीं करता आपने क्या दिया क्या नहीं दिया सर। नॉर्मल बात छात्र की थी सर, नीट पेपर लीक हुआ था, उसके विरोध में हम लोग आए थे। जो 5 बच्चों ने सुसाइड किया है उसका जवाब कौन देगा? ఇంతకాలం ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండిపోయిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ ప్రోగ్రామ్ని, ఈ ప్రొటెస్ట్ని మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తూనే ఉంది. ఇక్కడ జరిగిన కార్యక్రమం వీడియోలే విపరీతంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే అందరూ టీనేజర్లు, 25 లోపు వాళ్ళే ఎక్కువగా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినా కూడా కంట్రోల్ తప్పి బిహేవ్ చేయలేదు. మండే ఎండను సవాల్ చేస్తూ చాలా క్రమశిక్షణగా ఆందోళనలో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ బాగా తెలుసు, ఏ మాత్రం తేడా జరిగినా ఈ ఆందోళన వెనుక ఏదో ఒక కుట్ర కోణాన్ని సృష్టించి ఒక కాన్స్పిరసీ థియరీని క్రియేట్ చేసి ఏ పాకిస్తాన్ హస్తమో బంగ్లాదేశ్ హస్తమో దీంట్లో ఉంది అని చెప్పి క్రియేట్ చేసి ప్రచారం చేయగలరు. కాబట్టి ఆ సెన్స్తో ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా శాంతియుతంగా ఈ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ ఆందోళన మీద ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. ఈ దేశ యువత ఎంత ఆగ్రహంగా ఉన్నారో ఈ ఆందోళన చెప్తోంది అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళను యాంటీ నేషనల్స్గా ప్రొజెక్ట్ చేయడం మానేసి మోదీ ప్రభుత్వం వాళ్ళ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి, విద్యాశాఖ మంత్రితో రిజైన్ చేయించాలి అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. భవిష్యత్తు ఏమైపోతుందో అనే భయంతో, బాధతో ఆందోళనకు దిగిన యువతకు న్యాయం చేయడం పక్కన పెట్టి కాక్రోచ్లు అని చెప్పి వాళ్ళని తక్కువగా చూడకూడదు అని ఉద్ధవ్ ఠాక్రే రిలీజ్ చేసిన స్టేట్మెంట్ని శివసేన లీడర్ సంజయ్ రౌత్ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా ఇదంతా కూడా గమనిస్తూ ఉంటారు. పైకి మౌనంగా ఉన్న లోపల మాత్రం ఈ జన్జీల పవర్ ఏంటో వాళ్ళకి అర్థమై ఉంటుంది. అధికారంలో ఎవరున్నా సరే ఈ దేశ భవిష్యత్తు అయిన యువత జీవితాల పట్ల బాధ్యతాయుతంగా ఉండి తీరాలి, లేకపోతే మాత్రం అధికార పీఠాలను సైతం కదిలించగలము అని చెప్పి ఇక్కడికి వచ్చిన వాళ్ళు నిరూపించారు. సాంప్రదాయ రాజకీయ పార్టీల తీరుకు భిన్నంగా వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న ఈ సరికొత్త యూత్ మూమెంట్కు, వాళ్ళ వెనుక ఉన్న న్యాయమైన డిమాండ్లకు ఒక జర్నలిస్ట్గా నా పూర్తి మద్దతు ఉంటుంది. జర్నలిజం అంటే పాలకుల్ని క్వశ్చన్ చేయడం. ఆ పనిని ఈ ఛానల్ నిర్భయంగా చేస్తూనే ఉంటుంది. ఈ ఉద్యమానికి సంబంధించిన అప్డేట్స్ని నేను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటాను. కాక్రోచ్ జనతా పార్టీ తెచ్చిన ఈ సరికొత్త చైతన్యం దేశంలో ఒక సరికొత్త మార్పుకు దారి తీస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను పోడ్కాస్ట్ ఛానల్ని వేరు చేశాను ఈ ఛానల్ నుంచి. సో పోడ్కాస్ట్ లింక్ నుంచి ఈ ఛానల్లో పోస్ట్ అవ్వవు. సో వాటిని మీరు చూడాలి అంటే తులసి చందు పోడ్కాస్ట్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మస్ట్గా. సో చాలా విలువైన వ్యక్తుల పోడ్కాస్ట్ని నేను అందులో రెగ్యులర్గా చేయాలి అనుకుంటున్నాను. అండ్ యూత్ వాయిస్ని కూడా పోడ్కాస్ట్ల రూపంలో ఆ ఛానల్లో వినిపించాలి అనుకుంటున్నాను. ఆ ఛానల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.